హలో అందరికీ, వెల్కమ్ టు మన చేతి వంట. మనం ఈరోజు పచ్చిమిర్చి కారం రెడీ చేసుకుందాం రండి. పావు కేజీ పచ్చిమిర్చి, 3 ఉల్లిగడ్డలు, ఒక ఎల్లిపాయ గడ్డ. ఉల్లిగడ్డలు నీట్గా కట్ చేసుకొని పక్కనుంచండి. ఎల్లిపాయలు నీట్గా పొట్టు లేకుండా తీసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ ఉంచి ప్యాన్లో ఉన్న వాటర్ అంతా ఇంకేంత వరకు వేడి చేయండి. ఇప్పుడు ఆయిల్ వేయండి. మీకు తగినంత ఆయిల్ వేసుకోండి. నీట్గా కడుక్కున్న పచ్చిమిర్చిని తీసి ప్యాన్లోకి వేసేయండి. మూత పెట్టేసి ఇక మరి కొన్ని వేస్తూ ఉండండి. ఒకటేసారి వేసామనుకో అవి మనకి చేతికి చిట్లే ప్రమాదం ఉంటుంది కనుక. నెక్స్ట్ తర్వాత దానిని కలుపుతూ ఉండండి. ఒక 2 మినిట్స్కి ఒకసారి కలుపుతూ ఉండండి. స్టవ్ కొంచెం స్లిమ్లో చేసేయండి. మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఫస్ట్ మనము ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసేయండి. మళ్ళీ ఒకసారి నీట్గా కలుపుకోండి ఒకటేసారి. తర్వాత ఎల్లిపాయలన్నీ నీట్గా చేసుకున్నాం కదండి, అవన్నీ తీసి దాంట్లోకి వేసేయండి. ఇప్పుడు వేసేసి 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి మొత్తం ఒకటేసారి కలపండి. ఇవి మొత్తం మనం కలుపుతుంటేనే కలర్ ఎంత మంచిగా వచ్చేసింది కదండి. కలర్ నీట్గా వచ్చేస్తుంది చూడండి. ఇప్పుడు ఒక్క 15 మినిట్స్ పాటు మనం ఇలా కొంచెంసేపు ఇలా కలుపుతూ వెయిట్ చేద్దాం. దాదాపు అయినట్లేనండి. ఓకే, ఇప్పుడు స్టవ్ ఇంకా బంద్ చేసేయచ్చు. ఇక అంత మొత్తము ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి. నీట్గా అంతా వేసేసుకున్నాక మీకు తగినంత సాల్ట్ వేసేయండి. దాంట్లో వేసేసి మంచిగా గ్రైండ్ చేసుకోండి. సేమ్ మనం యూజ్ చేసిన ప్యాన్లోనే కొంచెం ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఒట్టి మిరపకాయలు, కరివేపాకు అన్నీ వేసి మనం తాలింపు చక్కగా చేసుకోండి. తాలింపు ఎంత మంచి కుదురుతుందో మనకు అంత టేస్టీగా చట్నీ కూడా ఉంటుందండి. తాలింపులోనే ఉంటుంది మన టేస్ట్ అంతా. ఓకే, ఇప్పుడు చూసారా తాలింపు కలర్ మంచిగా వస్తుంది చూడండి. ఎక్కువ మాడకూడదు, అసలు మాడకుండా మంచిగా ఉండాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకునేదంతా దీంట్లో వేసేయండి. ఒక్క 2 సెకండ్స్ పాటు 2 మినిట్స్ అలా వదిలేస్తూ కలుపుతూ ఉండండి. అది కూడా కలర్ మారాలండి. కొంచెం జస్ట్ కలర్ మారిందనుకో అయిపోయింది. చూసారా చూడడానికి ఎంత బాగా వచ్చేసింది, ఆయిల్ పక్కకు వచ్చింది. సూపర్గా ఉంది కదండి. ఇప్పుడు వేడి వేడి అన్నం పెట్టుకొని పక్కన ఈ కారం పెట్టుకొని తినాలో చూడండి, సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే, థ్యాంక్ యూ.